ఓకే ఓకే చెప్తా. ఓకే వచ్చారు మీరు అలా అడగడం ఆయన రాకపోవడమా? బావా వచ్చారు. ది వన్ అండ్ ఓన్లీ విక్టరీ వెంకటేష్ గారికి స్వాగతం సుస్వాగతం. సో సంక్రాంతికి వస్తున్నా అంటూ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ని మనందరికీ అందించిన మన విక్టరీ వెంకటేష్ గారికి స్వాగతం పలికేస్తున్నాము. ఐశ్వర్య రాజేష్ గారు ముద్దుగా పిలుస్తారు బా అని, సినిమాలో వచ్చేసారు మన బా. విక్టరీ తన ఇంటి పేరు ఒక రామచంద్ర ఐపీఎస్, ఒక తులసి, ఒక లక్ష్మి. సంక్రాంతి అంటేనే బిగ్గెస్ట్ ఫెస్టివల్. ఆ బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఫెస్టివల్ బ్లాక్ బస్టర్ ఫెస్టివల్ చేసిన విక్టరీ వెంకటేష్ గారు హియర్. పొంగల్ నడుస్తూనే ఉందన్నమాట. వెంకటేష్ గారు సార్ ఒక పిక్చర్ సార్ ఇక్కడ. ఓకే సార్. ఎక్సలెంట్ వైఫ్ అండ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. వాట్ అ కాంబినేషన్, వాట్ అ కాంబినేషన్, వాట్ అ మూవీ, వాట్ అ లైన్, వాట్ ఎంటర్టైన్మెంట్ అండ్ వాట్ అ బ్లాక్ బస్టర్. భీమవరం, we need some noise for this amazing trio. బ్లాక్ బస్టర్ పొంగల్ మనదే అని గట్టిగా బల్లగుద్ది మరి చెప్పారు. అండ్ దిస్ పొంగల్ ఇస్ ఆల్ అబౌట్ సంక్రాంతికి వస్తున్నాం. కంగ్రాచులేషన్స్ వెంకటేష్ గారు, కంగ్రాచులేషన్స్ ఐశ్వర్య అండ్ ది బ్యూటిఫుల్ మీనాక్షి. ఎస్ సార్, మళ్ళీ ఇంకాసేపట్లో వేదిక మీద కలుసుకుందాం అన్నమాట మరొకసారి. ఐశ్వర్య గారు, I'll wait for that. హోల్డ్ చేస్తున్నాం అనమాట మేము బా అనేది. కాసేపట్లో వచ్చి చెప్తారు ఐశ్వర్య గారు. దానికంటే ముందు మనం ఇంత ఫెంటాస్టిక్ సినిమా మన ముందుకు వచ్చిందంటే దీనికి ఫెంటాస్టిక్ టెక్నీషియన్స్ ఉన్నారని అనమాట. మరి ఆలస్యం చేయకుండా వాళ్ళని వేదిక మీదకి పిలుద్దామా రవి? సో ఫస్ట్ ప్రొడక్షన్ డిజైన్ చేసిన ఏఎస్ ప్రకాష్ గారిని రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక మీద రాసుగా స్వాగతం పలుకుతున్నాము. ప్రకాష్ గారు ప్లీజ్, వి వెల్కమ్ యూ ఆన్ స్టేజ్ అలాంగ్ విత్. సో విఎఫ్ఎక్స్ అందించిన నరేందర్ గారిని కూడా ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. నరేందర్ గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని రావాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇక్కడ గట్టిగా చెప్పట్లండి. ది టెక్నీషియన్స్ బిహైండ్ ది స్క్రీన్, వీళ్ళ కష్టం వల్లే స్క్రీన్ ఇంత అద్భుతంగా ఉంది. మనం ఇప్పుడు ఇవాళ ఒక బ్లాక్ బస్టర్ సినిమా చూసామంటే తెర వెనకాల కష్టపడిన వీళ్ళిద్దరు. నిజంగా వీళ్ళతో పాటు చాలా మంది ఉన్నారు. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రకాష్ గారు అండ్ నరేంద్ర గారు, హార్టీ వెల్కమ్ సార్. ఏఎస్ ప్రకాష్ గారు అయితే ఆల్వేస్ ఇంతే స్మార్ట్ గా ఉంటారు అనమాట. ఆయన స్మార్ట్ వర్క్ తెలుస్తూ ఉంటుంది మనకి. ఆయన కూడా హ్యాండ్సమ్ గా స్మార్ట్ గా కనిపిస్తూ ఉంటారు. ప్రకాష్ గారు, ఫస్ట్ నరేంద్ర గారు మాట్లాడుతున్నారు. హలో అండి.